ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇంకా 2 ఏళ్లు వెయిట్ చేయడానికి సూరజ్ ఒప్పుకుంటాడు అనిపించడం లేదు. అన్నయ్య రాకుండా పెళ్లి జరపలేం కదా. దొరికిన పని వదిలేసి హరి దానికోసం వెయిట్ చేస్తాడా? కావాలంటే హరి లేకుండా కూడా పెళ్లి చేయొచ్చు. నేనలా ఆలోచించి కూడా చూడలేకపోతున్నాను. అన్నయ్య లేకుండా, ఎవరూ లేకుండా, మేళతాళాలు లేకుండా పెళ్లి జరుగుతోంది కదా, అలాగైనా జరగాలని కోరుకో. నీ పెళ్లి జరుగుతుందా అని సందేహంగా ఉంది. వాళ్ళు చేసేవన్నీ చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తోంది. అయ్యో, చేయి కోసుకున్నావంటే? మెల్లగా. ఇప్పుడు ఏమైందని అందరూ ఏడుస్తున్నారు? ఇప్పటిదాకా నాకే కష్టం వచ్చినా అన్నీ చెప్పుకోవడానికి నువ్వుండేవాడివి. నీ ప్రాబ్లం వినడానికి, మాట్లాడడానికి నేను రోజు కాల్ చేస్తాను. ఏంటి, సరేనా? అజయ్, నువ్వు ఆ ఊరగాయ, మిగతా వస్తువులు మంచి ప్లాస్టిక్ పేపర్తో ప్యాక్ చేసావు కదా? అవునుమా, నేనంతా కరెక్ట్గానే కట్టాను. ఇప్పుడు ముందులా కాదు, గల్ఫ్లో అంతా దొరుకుతున్నాయి. రే, అది కాదురా, అదంతా కూడా మన అమ్మ తయారు చేసినట్టు ఉండదు కదా. వెళ్ళగానే అవన్నీ బయటికి తీసి పెట్టే. చిప్స్ ప్లాస్టిక్ కవర్ నుంచి తీసేసి గాలి తగలకుండా డబ్బాలో జాగ్రత్తగా పెట్టు. నాన్న ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమ్మా. డాక్టర్ చెప్పిన అన్ని రోజులు మీరు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి. లేనిపోయిన విషయంలో జోక్యం చేసుకోకండి. బయలుదేరదామా? నేనిక్కడ లేదు కదా అని చదువు మానేకు, సరేనా? సూరజ్ వాళ్ళు పెళ్లి గురించి మాట్లాడడానికి వస్తే నేను వచ్చేదాకా వెయిట్ చేయకండి. మీరు కానీ చేయండి. అది కాదనయ్య, నువ్వు లేకుండా. నాకు ఆశ ఉంటుంది నాన్న, కానీ మనం ఆశపడినట్టు జీవితంలో ఏమీ జరగదు. లేట్ చేయొద్దు, బయలుదేరు. మనోజ్, జైన్ రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉంటారు. నన్ను ఏడుస్తూ పంపిస్తావా? మంచి విషయానికే కదా నేను వెళ్తున్నాను, మరి సంతోషంగా పంపించు. ఇంతవరకు నీకు దూరంగా ఉన్నదే లేదు. ఎప్పుడైనా చూద్దామని ఆశపడ్డా పరిగెత్తుకుంటూ వచ్చి చూసే ఊరు కాదు కదా నీది. నా బాధంతా ఇదేమ్మా. ఇంకొన్నాళ్ళకి పొద్దునే నువ్విచ్చే వేడి టీ దొరకదు కదా. వస్తానన్నా. వెళ్ళిరా. వెళ్ళిరా నాన్న.
బంగారు అటు చూడు, హరిమోయ ఫ్లైట్ వెళ్ళిపోతుంది చూడు. ఈ రోజు మీ మావయ్య ట్రైన్ ఎక్కి మరీ బాంబే వెళ్లారు. ఒక వారం తర్వాత అక్కడి నుండి ఫ్లైట్ ఎక్కి అరబ్ దేశానికి వెళ్తారు. ఓ, మీ హరిమోయని పంపించడానికి మీ అమ్మా నాన్న వెళ్లారు. నా బుజ్జిని తీసుకెళ్లేదు కదా. అరెరే, ఎంత తప్పు చేశారు. ఈ బంగారు మావయ్య వెళ్లి అరబ్ దేశంలో ఉద్యోగం చేసి చాలా డబ్బు సంపాదించి తీసుకొస్తాడు. అరబ్ దేశం బంగారం గురించి విన్నావా? ఓ యాడోకు తల్లి, యాడోకు బంగారు. ఓ ఏం లేదు, ఏం లేదు. అలాగే ఇంకొన్ని రోజుల తర్వాత అక్కడి నుండి నీకోసం అరబ్ రాజకుమారుని తీసుకొస్తాడు. ఆ తర్వాత ఆ రాజకుమారుడు నా బుజ్జి తల్లిని పెళ్లి చేసుకుంటాడు. ఈ బంగారు కొండ ఎవరికి నచ్చకుండా ఉంటుంది? బుజ్జికొండ? లేదురా తల్లి. ఓ సరే సరే, యాడోకి యాడో. ఓ వద్దు వద్దు, యాడో అటు వెళ్దామా? ఈ థింగ్స్ అన్నీ ఆ రోజు కనపడలేదు. లేకపోతే పచ్చడి ఇందులో పెట్టి పంపించుండొచ్చు. పచ్చడన్నా చట్నీ అన్నా వాడికి ఎంతో ఇష్టం. దాంతోపాటు పెరుగు మజ్జిగ ఉంటే వేరే కూరలే అక్కర్లేదు. అక్కడ పాలు పెరుగు అన్నీ దొరుకుతాయిగా. నాకేం తెలుసు, దొరికిన ప్యాకెట్ పాలే దొరుకుతాయి. ఇదే వాడికి రాసిపెట్టుందేమో. సొంతంగా ఫ్యాక్టరీ కంపెనీ ఉండేవి కదా. ఇప్పుడు ఇంకొకరి దగ్గర, అది కూడా మాడిపోయే ఎడారిలో. ఇంతవరకు నేను వాడిని విడిచిపెట్టి ఉన్నదే లేదు. వాడు వెళ్ళింది పెద్ద సముద్రం దాటి. ఒంట్లో బాగోనప్పుడు చూడ్డానికి సహాయం చేయడానికి ఎవరు ఉండరు కదా. చాలా మంది ఉంటారమ్మా, ఎవరైనా సహాయం చేస్తారు. వాడికి కాసి నూనె ఇచ్చి పంపడం మర్చిపోయాను. ఇవన్నీ అక్కడ దొరుకుతాయో లేవో. అన్నయ్య వెళ్ళగానే ఇల్లంతా సైలెంట్ అయిపోయింది. చాలా మంది ఇల్లు వదిలి వెళ్ళిపోయినట్టుగా ఉంది. రోజు 2-3 గంటలు లేటుగా వచ్చే ట్రైన్ ఇవాళ కరెక్ట్గా వచ్చింది. అన్నయ్యతో తృప్తిగా మాట్లాడలేకపోయానేమోనని ఇప్పుడు అనిపిస్తోంది. ట్రైన్ బయలుదేరేటప్పుడు అన్నయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కొంతమంది పక్కనే ఉన్నప్పుడు మనకి వాళ్ళ ప్రేమ విలువ తెలీదు. మా టీ ఉందా? లోపలుంది. నేను హర్యానా రూమ్కి మారుతున్నాను. అదే ఇంకొంచెం వసతిగా ఉండే రూమ్. నీకిష్టమైన రూమ్ తీసుకో. హరి 2 సంవత్సరాల తర్వాతే కదా వస్తాడు. హర్యానే చేసిన పనులన్నీ వీడికి అప్పచెప్పమ్మా. రూమ్ మాత్రం తీసుకుంటే చాలదు. హలో బాలక్క. హలో హలో, బాలసుధానా? అవును, ఎవరు మాట్లాడుతున్నారు? పెద్దింటి అబ్బాయి రమేష్ గారి అబ్బాయే కదా. కనిపెట్టేశావా? మీరు ఎలా మార్చి మాట్లాడినా మీ గొంతు నేను కనిపెట్టలేను అనుకుంటున్నారా? కొంచెం రొమాంటిక్గా చెప్పాలంటే మీ గొంతు, మీ మొహం అంతా నా గుండెల్లో అలా పాతుకుపోయి ఉన్నాయి. ఓహో, ఏం ఇమాజినేషన్! ఓ, కాలేజ్ మ్యాగజైన్లో నువ్వు కవితలు రాసిన విషయాన్ని మర్చిపోయాను. ఇక నేను కూడా అవన్నీ మర్చిపోవాల్సి ఉంటుందిగా. రాసినవన్నీ తీసి పారేసి ఇంటి పనుల్లో కదా ఉత్తమ భార్యకి ధ్యాస ఉండాలి. అదంతా నీ ఇష్టం. ఏదో ఒకట్లే, మంచి భారీగా ఉండే ప్రిపరేషన్ ఇప్పటినుంచే మొదలుపెట్టు. ఇక ఆ విషయాన్ని దాటేయొద్దు. ఇలా చెప్పడం స్టార్ట్ చేసి చాలా రోజులైంది. ఈసారి సీరియస్గానే. ఈ సండే నేను, నాన్న, అమ్మ, ప్రీతి, మామయ్య కలిసి మీ ఇంటికి వస్తున్నాం.
రియలీ? మ్మ్. మిగతా విషయాలన్నీ పెద్దవాళ్లకు వదిలిపెట్టేసి మనం చేతులు కట్టుకొని సైడ్లో ఉందాం. డేటు ముహూర్తం అంతా వాళ్ళని ఫిక్స్ చేయని. ఆ ఒక్క పనైనా మన పెద్దవాళ్ళకి మనం ఇవ్వాలి కదా. మంచి టైం ఏదో వాళ్ళని చూడనిద్దాం. మనకిష్టమైంది చూసుకుంటున్నది తల్లిదండ్రుల భారం తగ్గించడానికేగా. అవునవును. ఇప్పుడు నీకేమనిపిస్తుందో నాకు తెలుసు. నీ మనసులో కవితలు నిండిపోయి ఉంటాయి అనుకుంటా. మ్మ్. మనం ఎడారిలో ఒక మొక్కని నాటిపెట్టి అది పెరగడానికి వెయిట్ చేస్తున్నట్టు అనుకోండి. మన కళ, ఎదురు చూపులే దానికి ఎరువుగా మారుతుంది. కన్నీళ్లే ఆ మొక్కకి నీళ్లు. చివరిగా ఆ మొక్క పెద్ద చెట్టుగా మారి చాలా పువ్వులు, పళ్ళు కాసినప్పుడు అప్పుడు మనకి దొరికే ఆ సంతోషం, ఆ ప్రశాంతత, ఆనందం, అదే ఇప్పుడు నేను ఫీల్ అయ్యేది. హో, మంచి కవిత. ఇలా ఆలోచించడం మన వల్ల కాదు. ఒక పెద్ద గండం నుంచి తప్పించుకున్న ఒక ఫీలింగ్. ఇదే పోయెట్స్కి నార్మల్ పీపుల్కి ఉన్న తేడా. సరే, మీ అమ్మా నాన్నలకి ఈ విషయాన్ని అఫీషియల్గా నువ్వు చెప్పేసేయ్. ఇంకిందులో ఏ మార్పు లేదు, ఓకే? మ్మ్. ఆ. ఇదిగోండి. మ్. హరి వెళ్ళిన తర్వాత ఇంట్లో మనుషులు ఉన్నట్టే లేదు. హరి విదేశాలకు వెళ్ళడం మీకు ఇష్టం లేదని తెలుసు. పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రుల మాటలే వింటారా? ఒకవేళ విన్నా కూడా వాళ్ళని ఒంటరిగా వదిలేసే బాధ్యత మందే కదా. సూరజ్ వాళ్ళ బంధువులు వచ్చే ఆదివారం మన ఇంటికి వస్తానన్నారు. వస్తాం అంటున్నారే తప్ప ఇంతవరకు అక్కడి నుంచి ఎవరూ రాలేదు. ఈసారి కూడా అంతేనా? లేదమ్మా, ఈసారి వాళ్ళు పెళ్లికి ముహూర్తాలు పెట్టించడానికి వస్తున్నారు. వాళ్ళందరూ అంటే ఎవరెవరు? సూరజ్, వాళ్ళ అమ్మ నాన్న, ప్రీతి, ఇంకా వాళ్ళ మావయ్య. సూరజ్కి అక్కడ ఇల్లేదైనా రెడీ అయిందా? ఇంకా లేదట. అయినా చూసి పెట్టాననే చెప్పారు. అతను నీతో ఇంకేమన్నా చెప్పాడా? కట్న కానుకల గురించి సూరజ్ నీతో ఏమన్నా చెప్పాడా? లేదు. ఎందుకలా అడిగావు? వాళ్ళు కూడా ఎదురు చూస్తారు కదా, ఎన్ని నగలు, ఎంత క్యాష్ అని కూడా. ఆ విషయాలు నీతో ఏమన్నా మాట్లాడా అంటున్నాను. అతను అలా అడిగే మనిషి అని నీకెప్పుడైనా అనిపించిందా అమ్మా? తను కాదు, వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎదురు చూస్తారు కదా. నేను తీసుకెళ్లే కట్నం డబ్బులతో జీవించాల్సిన అవసరం వాళ్ళ కుటుంబంలో ఎవరికీ లేదు. ఏదేమైనా మేము నిన్ను వట్టి చేతులతో పంపించంలే. మన స్తోమతకు తగినట్టు ఎంత ఇవ్వగలిగితే అంత ఇస్తాం. సూరజ్ వాళ్ళ కుటుంబం ఆస్తి అంతస్తుకు తగ్గట్టు వాళ్ళు కట్నం అడిగితే మనం ఏం చేస్తాం? ఫిక్స్డ్ డిపాజిట్లు తక్కువగా ఉన్నాయని మీరు భయపడుతున్నారా? విషయం వచ్చినప్పుడు ఒక్కొక్కరు గుణాలు మారతాయి. ఇవన్నీ మనం ఆలోచించాలి కదా. కట్నం తక్కువైందని చెప్పి సూరజ్ నన్ను వదిలి వెళ్ళడు, అది కన్ఫర్మ్. ముందు వాళ్ళని రానివ్వు, మిగతాదంతా తర్వాత డిసైడ్ చేద్దాం.
ఎప్పుడు తెలియని ఎనగని తురుపే మై మరపిస్తూ ఉంటే కంటికేమో కొనుకే దూరపు చుట్టమాయే పాట బాగుంది, నాకు నచ్చింది. నా పెళ్ళికి ఒక పాట కంపోజ్ చేసి ఇస్తారా? సింగర్ అనురాధ, అదొద్దులే. ఆల్కా యాగ్నిక్, డిస్కో తివాని పాటలు లాంటివి మీ వల్ల అవుతుందా? ఈ టైంలో ఎవరై ఉంటారు? హలో బాబు హరి, నువ్వెలా ఉన్నావు బాబు? నేను చాలా బాగున్నానమ్మా. నేను ఉంటున్న రూమ్లో మన ఊరోళ్ళు కూడా ఉన్నారు. అమ్మా, మరి భోజనం అంతా ఎలా బాబు? మేమందరం కలిసి వంట చేసుకుంటున్నామమ్మా. వంటగదిలో నీకు సాయం చేయడానికి కూడా రాని నేను ఇక్కడ చపాతీ డాల్ చేయడం కూడా నేర్చుకున్నాను. డాల్ అంటే పప్పు అన్నమాట. అక్కడికొచ్చి ఎలా చేయాలని నీకు నేర్పిస్తాను. అమ్మా, అక్కడ చాలా కష్టంగా ఉందా నాన్న? మన కష్టాలన్నీ తీరాలని కదమ్మా. ఇవ్వు అమ్మా. ఉండవే బాబు హరి. అమ్మా, ఏంటి? సూరజ్ వాళ్ళు వస్తున్నట్టు చెప్పమ్మా. ముందు వాడి విషయాలు అడిగి తెలుసుకోనివ్వు. ఏమైందమ్మా? ఏం లేదు, బాలతో మాట్లాడుతున్నాను. ఆహా, తను అక్కడే ఉందా? తన కంప్యూటర్ కోర్స్ ఎంతవరకు వచ్చింది? ఏది ఒకసారి తనకి ఫోన్ ఇవ్వు. ఊరుకో, ముందు నీ గురించి చెప్పరా. ఎవరమ్మా ఫోన్లో? హరిరా. హరియానా? హరియానా, నేను అజయ్ని. ఉద్యోగం అంతా పర్లేదు కదా? ఇక్కడ ఏ ప్రాబ్లమూ లేదు, కానీ నేను అక్కడ లేనని నువ్వు చదువు మాత్రం మానేకు. రేయ్, ఫోన్ ఇవ్వు. అన్నా, ఫోన్ ఇవ్వరా. నేను కొన్ని స్టడీ మెటీరియల్స్ చూడు, లిస్ట్ వాడు ఇస్తాను. ఇవ్వడం లేదు. ఇక్కడలా వాడు కాకుండా అక్కడ మంచి బ్రాండ్ దొరుకుతుందిగా. చూడజయ్, నేను ఇప్పుడే కదరా ఈ ఊరికొచ్చి చేరుకున్నాను. కొన్నాళ్ళ తర్వాత లిస్ట్ పంపించు. అర్జెంట్ ఏమీ లేదు, ఒక 1 month లో. హలో హలో ఇక హరియానా. చాలురా, నేను కూడా అన్నయ్యతో మాట్లాడాలి. మాట్లాడు. హలో హరి అన్నయ్య, నేను బాలని. హలో అన్నయ్య. హలో. కాల్ ఎప్పుడో కట్ అయిపోయింది. చూ, బాలా, ఏ బాలా, నువ్వెక్కడికి పరిగెడుతున్నావు? వాళ్ళు రావటానికి ఇంకా చాలా టైం ఉంది. నీతో పాటు ఉంటే దేవుడు మాత్రమే కాదు, చూసిన వాళ్ళందరితోనూ నువ్వు మాట్లాడుతూనే ఉంటావు. నువ్వు మాట్లాడి మాట్లాడి మనం ఇంటికి వెళ్లే లోపు సూరజ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిశ్చితార్థం పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు. నీకోసమే ఒక స్పెషల్ పూజను దీపం వెలిగించడానికి డబ్బివ్వడానికి వెళ్ళాను. నా కోసం దీపం వెలిగించావా?
ఇలాంటి విషయాలన్నిటికీ నువ్వు డబ్బు ఖర్చు పెట్టవని నాకు తెలీదా ఏమిటి? వేరెవరికైనా పెట్టను, ఇప్పుడు నీకోసమే కదా. మీరేం చెప్పినా సరే చివరికి బాలా ఇష్ట ప్రకారమే జరుగుతుందని నాకు తెలుసు. అది మీకు కూడా తెలుసు. ఎవరితో సంబంధం పెట్టుకోవాలని నిర్ణయించాల్సింది పిల్లలు, ఆడవాళ్లు కాదు. రాయుడు గారి కుటుంబంలో ఇంతకు ముందు అలా జరిగింది కూడా లేదు. చుట్టాలొచ్చేటప్పుడు పిలవన చుట్టం ఇక్కడ ఉండటం అంతగా మంచిది కాదు. నేను వెళ్ళొస్తాను.